అనుభవాలు అంటే ఇవన్నీ మాస్టర్స్ అన్ని కనిపిస్తున్నారు, అది చాలా సంతోషము. కాకపోతే ఏంటంటే నేను గమనించిన వరకు ఏంటంటే మనకు బాబాజీ కనిపించవచ్చు, అది కూడా మాస్టర్స్ కనిపించవచ్చు. కానీ నిజంగా మార్పు అనేది మాస్టర్స్ కనిపిస్తే సంతోషమే. విఘ్నేశ్వర్ కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు, నాకు కనిపిస్తారు, మాస్టర్స్ అంతా కనిపిస్తారు. కానీ నేను గమనించింది ఏంటంటే నిజంగా నేను నా జీవితంలో ఇలా కృషి చేసి కష్టాలు పడి అనమాట చింతపండు అయ్యి ఇలా బాగా నశించి అయినప్పుడు నలిగిపోయి అలా అయినప్పుడే నిజమైన జ్ఞానం బయటకు సంతోషం. నిజంగా మన గురువులు కనిపిస్తే మనం చాలా అదృష్టవంతులము, మంచి సందేశాలు మనం తీసుకోవడం అంత కరెక్ట్. కానీ అదే కాకుండా మన జీవితంలో మనము సొంతంగా మనము కొంచెం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పించుకోకూడదు. మనం చింతపడే టైం కూడా వస్తుంది అనమాట, బాగా నచ్చించే టైం కూడా మనకు వస్తుంది. జీవితంలో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే నాకు సమస్య రాకూడదని కోరుకుంటాం. అంటే అంత బాగుంటుంది కదా, నేనంతా చాలా ఆనందంగా ఉంటుంది కదా, నేను ఫంక్షన్లో బాగా ఫ్రెండ్స్తో కలిసాను, బంధువులతో కలిసాను, చాలా ఆనందంగా నేను గడిపాను. ఈరోజు నిన్న ఉన్నట్టు ఈరోజు ఉండదు, వేరే మార్పు చాలా బాధపడతాము. కానీ మనం అసలు విషయం తెలుసుకోవాల్సిందంటే సమస్య వస్తే మనం చాలా ఆనందపడాలి. మనం నిజంగా మనము ఎక్కడున్నామని తెలుస్తుంది. మామూలుగా అందరు బాగుంటామా, చాలా ధైర్యంగా, చాలా చిరునవ్వు చిందిస్తూ, పక్క వాళ్ళు మాట్లాడకపోయినా మనం వాళ్ళని బాగున్నామని మనం కల్పిస్తూ మనము అన్నీ చేస్తుంటాం. మనం ఆనందమైన స్థితిలో ఉన్నాం. దుఃఖమైన స్థితి అంటే ఇప్పుడు మనకి మించిన భాగమైన ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా సంఘటన వచ్చినప్పుడు కానీ, పరిస్థితులు వచ్చినప్పుడు కానీ, అప్పుడే మనం గమనించుకోవాలి. నిజంగా మనము బయటపడతాం. మరి నేను 20 ఏళ్ళ నుంచి ఉన్నా, నేను 15 ఏళ్ళ నుంచి ధ్యానంలో ఉన్నా, నేను 10 ఏళ్ళ నుంచి ధ్యానంలో ఉన్నా నేను అని అనుకుంటాను. నిజంగా ఆ సంఘటన ఎంత ఎదుర్కొంటున్నామో అనేది చాలా ముఖ్యం. అక్కడ నేను బయటపడిపోతాను నేను ఆలోచన. కాబట్టి సమస్యలు వస్తే గుర్తుపెట్టుకోండి, థ్యాంక్స్ చెప్పుకోండి. సమస్య ఇలా ముందుకు వెళ్ళినప్పుడే అదే అంటాం, మనం గ్రాండ్ మాస్టర్స్ అంటుంటాం. మన సొసైటీలో గ్రాండ్ మాస్టర్ అంటుంటాం. మనం చాలా మంది మనం పేరు చెప్పుకుంటుంటాం. మరి గ్రాండ్ మాస్టర్ వాళ్ళు ఎలా వాళ్ళు కష్ట నష్టాలు వచ్చినప్పుడు ఏది కానీ మనము ఇందాక చెప్పాను, భయం అనే దాన్ని అధిగమించి నిజంగా దాంట్లో ఏదైనా చేస్తే కదా మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక బిజినెస్ చేస్తాము, బిజినెస్ చేసిన వాడికి చేయని వాడికి మాటలు వేరే ఉంటాయా? చేసిన వాడు ఆ షాప్లో కూర్చొని చేసినప్పుడు కష్ట నష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఆయన జ్ఞానం వస్తుంది. చేయని వాడికి ఏం తెలుస్తుంది? ఆ బిజినెస్ చాలా మంచి బిజినెస్ అంటారు, చాలా మంచి బిజినెస్, చాలా బాగుంటుంది బిజినెస్, చేస్తే బాగుంటుంది అట్లా వస్తాను. కాబట్టి చేస్తేనే మంచి మెసేజ్ కూడా పెట్టుకోండి. ఏదైనా చేస్తేనే వస్తుంది జ్ఞానం అనేది. కష్ట నష్టాలు పడాల్సిందే, చాలా ఆనందపడాలి మనం. లేకుంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతాం. సుఖం ఉండొచ్చేమో, అంటే చక్కటి ఇంట్లో ఉండొచ్చు, ఏసీ రూమ్లో ఉండొచ్చేమో, కంఫర్ట్ ఉండొచ్చేమో, కానీ ఆనందం చేసిన వాడికి ఆనందం, కష్ట నష్టాలు పడినవాడికి ఆనందం. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ కంఫర్ట్ అంటారు కదా, ఫిజికల్ కంఫర్ట్ తెలుస్తాం మీకు. అంటే ఫిజికల్ కంఫర్ట్ ఏం చేస్తాము, బయటకు ఎక్కడికి పోం, మనం ధ్యాన ప్రచారానికి పోండి అంటారు. ఏం చేస్తాం, మనం పోం. మనం బాగా హాయిగా ఉంది కదా ఇంట్లో అలవాటు పడింటాం. మనం చక్కగా పొడి పెట్టుకుంటూ పిల్లలకి ఒక దీనికి స్థితిగా అలవాటు పడింటాం. మనం వెళ్ళండి చెయ్యండి అంటే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది చేస్తున్నారు? నిజంగా మన మీద మనం చేసుకుంటే మనకు ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యంతో వచ్చింటాం కదా. నేను నిజంగా చేశానా లేదా అని మనం చేసుకుంటే మనకు అర్థం. అది డబ్బు రూపంలో కావచ్చు, లేదంటే ఎవరికి ఏదంటే అది ఇస్తాం. మనం సేవ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏమైపోతుంది, బయటికి పోవాలా అంటే బాధ. ఇప్పుడు నేనే ఉన్నాను, పొద్దున్నే 6 గంటలకు లేచి హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏం పోచలేవు అనుకుంటే ఆ ఇంట్లో ఉండొచ్చు. ఏమవుతుందని ఫిజికల్ కంఫర్ట్ అంటారు. అంటే మనము 4 గోడల మధ్యలో ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది నాకేని ఎక్కడికి పోము. దయచేసి మన ఫిజికల్ కంఫర్ట్ నుంచి దయచేసి బయటపడండి. ప్రతి ఒక్కరికి మనకు ఒక లక్ష్యం ఉంటుంది.
ఇంకొక ఆ మాస్టర్ చేస్తున్నారు, ఈ మాస్టర్ చేస్తున్నారు అనుకుంటే ఈ మేడం మీద క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు పీరియడ్లో. అంటే ఆమె లక్ష్యం ఇక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడము, మాస్టర్స్ పిలిపించడం కావచ్చు. మీ లక్ష్యం ఇంకోటి ఏదో ఉంటుంది, దాన్ని మనం గుర్తించగలగాలి. అందుకే నిన్ను బాగా తెలుసుకో అంటారు. నిన్ను బాగా స్టడీ చేయి. నువ్వు దేనికోసం వచ్చావు, నువ్వు ఏదైనా ఒక పర్పస్ కోసం వచ్చింటావు, ఆ పని నువ్వు చేస్తే నీకు ఆనందం కలుగుతుంది. క్లాస్కి వచ్చారు బాగానే ఉంది, కానీ మనం ప్రతి ఒక్కరు మాస్టర్లు అనే సార్ అంటారు ప్రతిసారి వీఆర్ ఆల్ మాస్టర్స్. అందరం మనం బుద్ధులోనే అంటారు ప్రతిసారి. మన అందరం బుద్ధులమైనప్పుడు ప్రతి ఒక్కరికి మనకు ఒక లక్ష్యం ఉంటుందా? ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది. దాన్ని మనం బయట తీయాలి. ఏం చేస్తాము, ఇంట్లో బాగుందని చెప్పేసి నాడగొండ మొత్తం ఉండిపోతాము. ఆయన ధ్యానోచారం చేసి చేయండి, ధ్యానోచారం ఆయన మంచిదే చేయండి, చేయలే అంటే మనం పోము. కానీ దాన్ని మనం దాటగలం. ఫిజికల్ కంఫర్ట్స్ అంటారు, కానీ బయట దాటేసాం. కారున్నా మీరు టీవీలో చూస్తుంటామని సినిమాలో చూసారు, కొత్త సినిమాలో ఎర్ర బస్ ఎక్కి సాగోయారు మంత్రిసారి. అలాగే మసాలా ఉమాసాల పట్లో ఏమి ఉండేది కదా, సైకిల్కి పోయేవారు ఉమాసాల. ఏమీ ఉన్నా లేకపోయినా ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆటోమేటిక్ ఏమవుతుందా, ప్రకృతి అనేది ఎప్పటికప్పుడు సమకూరుస్తా పోతుంది. మనం ఏది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఇది కావాలా, టిఫిన్ కావాలా, టీ రాలేదు, నాకు ఎక్కడ పడుకుంటా నేను, అవన్నీ ఆలోచించకూడదు. మనం అడుగు ముందుకు వేయాలి. చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. అది ఒక్క అడుగునా మనం ముందుకు వేయగలం. ఆ అడుగు ముందుకేసేకే రోజు మనం తదిలబడబడుతుంటాం. ఎన్నికి ముందుకు వెళ్తాం. నేను ఏమనుకున్నా ఈరోజు పొద్దున, నేను నాగర్కర్నూలుకి వచ్చేసేయాలి. పొద్దునే వచ్చేసాను. మా పాప ఇంట్లో ఉంది, ఏమన్నా కనుక్కొచ్చాను, నేను ఇంక వచ్చేసాను. ఈ మాత్రం నేను ఏం ఆలోచించా. ఏ బస్సు దొరుకుతుంది, ఏ బస్సు పోతూ ఉన్నాను, బస్సు ఎక్కేసాను, మరి ఇక్కడ దిగేశాను, అంతే. లక్ష్యం చాలా ముఖ్యం. మనం మాత్రం ఏం జరుగుతుంది, ఆ పోతే మనకి వసతి బాగుంటుందా, మనం పడుకునేకి ఆ ఊరికి వెళ్ళిపించారు, మరి వసతి బాగుంటుందా, పడుకునేకి బాగుంటుందా, ఇవన్నీ ముఖ్యం కాదు మనకి. ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి. మనకి ఉన్నా లేకపోయినా ఏమి ఇంత వేసుకొని పడుకోలేమా, చేయజాలి మనకి ప్రశాంతంగా సారాలాగే అలా చేశారు కదా, అలా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఏంటి, నేను చెప్పే ఉద్దేశం ఏంటి, ఫిజికల్ కంఫర్ట్ నుంచి బయటకు వచ్చేసారు. ఇంకోటి ఎమోషనల్ జోన్ అంటారు. ఫిజికల్ జోన్ యాక్చువల్లీ ఎమోషనల్ జోన్ అంటారు. ఏం చేస్తాం మనము, అన్ని మన సమస్యలన్నీ కూడా మన భార్య ఏం చేస్తుందంటే ఏడ్చుకుంటే భర్త చెప్పేస్తారు, నువ్వు తీర్చుకో ఇవన్నీ, గొడవ చేసి గట్టిగా వచ్చి, అదే మనకు తెలుసు, గట్టిగా వచ్చి నువ్వు ఏం చేస్తావు, ఈ సమస్యల మొత్తం తీర్చుకోవాలని చెప్పేస్తారు. అంటే అనుకుంటే దాన్ని తీర్చుకోగలరు. దీన్ని ఏమంటారు కదా, అన్ని ఇక్కడ డేంజర్స్ అంటారా, భయంకరమైనది ఏంటంటే నీవన్నీ నువ్వు పక్కన తిట్టారు. అమ్మ గట్టిగా వస్తుంది కూతురిని, నువ్వు ఇందరికి పని చేయాలి చేసుకోవచ్చు అనుకుంటే, నీకు పని చేయాలి ఏం చేయాలి గట్టిగా వచ్చేస్తావు, అదే మనకు తెలుసు. అంటే గట్టిగా అరవడమే మనం కంఫర్ట్ అనుకుంటాం. మనం ఇంట్లో గట్టిగా వస్తుంటాం, అరవడమే మనం కంఫర్ట్ అనుకుంటాం. ఎప్పుడు పక్క వాళ్ళ మన సమస్యలని వాళ్ళు రుద్దడము, వాళ్ళు తీర్చమని చెప్పడం ఇంట్లో వాళ్ళు, అలా కాదు. నీకు నిజంగా నీకు ఉంటుంది, నీకు ఆ కెపాసిటీ నీకు ఉంటుంది, నువ్వే తీర్చు. పక్కగా నువ్వు చెప్తావు, నీకున్నప్పుడు నువ్వే తీర్చు. అంటే ఏది మన మీద వేసుకోబడి పక్క మన నీకు ఉంటాడు. దాన్ని ఏమంటే ఎమోషనల్ డిపెండెన్సీ అంటారు. అన్నీ నిర్దేశాడు. సాధ్యమైనంత వరకు మన అన్ని సమస్యలు మనమే తీర్చుకుంటూ వెళ్ళాలి. సాధ్యమైనంత వరకు మనమే చేసుకుంటూ వెళ్ళాలి. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఏం అలవాటు ఏమి పెట్టిందంటే, భర్త ఇంట్లో కదా, భార్య ఇంట్లో కదా, వేసే ఇంట్లో పాప ఉండి ఖాళీగా ఉంది కదా, అలా మనకి అలవాటు అయిపోయింది. అంటే డిపెండెన్సీ అంటారు. మన బండిలో అట్లా సొంతంగా ఎప్పుడైతే మనం పక్వాల మీద ఆధారపడుకుని ఉంటామో మనకు తెలుస్తుంటాయి, ఇది ఆధారపడుతున్నాం అనవసరంగా అని మనకు తెలుస్తుంటుంది. అది ఆధారపడుకోకుండా మనమే చేసినప్పుడు మనం నిజంగా చెప్తూ లేదా ఊరికే ఎంతమో చెప్తూ ఉంటుందని చెప్పండి. ఇందాక అన్న చక్కటి మాస్టర్ అబ్బా అని అంటాం. చక్కటి మాస్టర్ అని ఎట్లా అయ్యాడు ఆయన, చక్కటి మాస్టర్. కష్ట నష్టాలను ఎదుర్కొంటేనే మనం సొంతంగా మనం దారి అడుగు పెట్టినప్పుడే, అడుగు ముందుకు వేసినప్పుడే. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, పక్కా నేను డబ్బులు ఇచ్చాడంటే జ్ఞానమాగ్నికే ఉంటుంది. ఆ డబ్బులు ఇచ్చిన మనం డబ్బులు ఎదిగే, మన ఎదిగే డబ్బులు గమనించాలి. మన దగ్గర 1000 రూపాయలే ఉండొచ్చు, ఆ 1,00,000 రూపాయలు లేకపోవచ్చు. 1000 మనం
ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ధ్యానం ఏదిచ్చినా సరే రెట్టింపై తిరిగి ఎందుకు వస్తుంది. కానీ నువ్వు సేవ చేసినా, ఇప్పుడు మేమంతా సేవ చేసి చెప్తున్న వాళ్ళము. మేము వేరే రాష్ట్రాల్లో వెళ్ళినప్పుడు ఎవరేం మాకు వచ్చేమి మాకు డబ్బులేం మాకు ఇదే, మా సొంత డబ్బులు మాకు ఇంకొంచెం తీసుకొని మేము ధ్యాన ప్రచారం చేసిన వాళ్ళము. కాబట్టి ఏం చేసినా గుర్తుపెట్టుకోండి, ధ్యానంకి ఏది ఇచ్చినా రెట్టింపై తిరిగి వస్తుంది. సంబంధం లేదు మనకి వాళ్ళతో సంబంధం లేదు. ఆయనకి తగ్గట్టు ఆయన ఇచ్చుకున్నాడు, నా తగ్గట్టు నేను ఇస్తాను సేవ. కంపారిజన్ లేదు. ఒక మాస్టర్ ఇంకో మాస్టర్కి మన మీకు తెలుసు కదా, మనం ఎంతోమంది సోర్స్ రకరకాల దీంతో వచ్చింది, డిజైన్తో వచ్చిందాము. ఎప్పుడు కంపేర్ చేసుకోకండి. ఇంకొక విషయం ఏంటంటే కంపేర్ చేసుకోకండి. నాకు నేను చెప్పాను ఒక పాయింట్ స్టార్టింగ్ క్లాస్లో, ఆయన స్టేజ్లో ఎక్కాడు, ఆయన క్లాసులు చెప్తున్నాను, నీకు గొప్ప పేరు వచ్చేసిందని. నాకు రాలేదు, ఇక్కడ నేను అక్కడే ఉన్నాను ఇంతే చెప్పాను. అలా అని పని చేస్తే ఏమవుతుందంటే ఆ పనికి సార్థకం ఉండదు. అంటే నన్ను అందరూ గుర్తించాలి, నేను పని చేస్తున్నా, నేను కాకారాన్ని నేను నడిపాను, నేను చూస్తున్నాను అందరూ, నేను గమనించలేదని చూస్తుంటాను. ఆ స్టేజ్ మీద మన పేరు రాకపోతే ఇక్కడ మనకి మండిపోతుంది అసలు. అంటే ఏమవుతుంది అది పని చేస్తూ ఉంటే ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చేస్తాం. కాబట్టి గుర్తింపు కోసం ఎప్పుడు పని చేయకండి. అదొక మన ఇబ్బంది, మన ఎదుగుదలకు అదొక అడ్డంకు. చేసుకుంటూ పోవాలంటే మళ్ళీ అనుకోవచ్చు, నేను 2 నెలలు పని చేసినా కదా, చాలా కష్టపడి పని చేసినా, నన్ను ఏం పెద్ద గుర్తింపు రావడం లేదు. నాకు నిజమే మీరు చెప్పారు, బాగానే ఉంది, నేను ఏం పట్టించుకోలేదు. 2 నెలలైనా కూడా నాకు ఏం పెద్ద గుర్తింపు రాలేదే. నువ్వు 2 నెలలు 6 నెలలు అట్లా లెక్కేసుకో, నువ్వు చేస్తూ నిరంతరం చేస్తూ కదా, ఆ పేరే ఆ లోపల ఆలోచన రావు, ఆటోమేటిక్ ప్రతి ఒక్కరు తెలిసిపోతుంది. సో ఇలా ఉంటాయన్నమాట. ఇలా ఆలోచించుకుంటూ పోతే వ్యక్తిగతంగా ఈ పుస్తకం మీరు చదవండి. నేను పుస్తకం మీ దగ్గర ఉంటే నేను మేడం కావాలంటే ఇచ్చేసి వెళ్తాను. లైబ్రరీ ఏదైనా ఉంటే అందరూ షేర్ చేసుకోవచ్చు. నేను పుస్తకం నేనింటి అంటే ఏంటిది, ఇప్పుడు నేను ఈ టైటిల్ దీనికి ఏం చెప్పాలని చెప్పాను. నేను ఇచ్చాను, ఎవరు వాళ్ళకే వాళ్ళు ఉండాలంతే. చాలా వస్తున్నాయి బంధువులు వస్తారు, ఏంటి నువ్వు దేవతలను చేస్తున్నావు అంట, నేను 10 ఇల్లు లేపున్నాడా, మా పిల్లకి 50 లక్షలు ఇచ్చి నేను పెళ్లి చేసినాను అంటే వస్తారు. మధ్యలో ఏదో ఒకరు వస్తుంటారు. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా బంధువులు ఏదో ఒకరు చేంజ్ చేసుకుంటారు. అట్లా ఏది ఉన్నా సరే మనం ఏంటంటే చేసుకుంటూ ఉండాలి. చెప్పండి, ఇంకా అడగండి క్వశ్చన్స్. నేను ఇందాక చెప్పండి మీకు బాధ దుఃఖం అని చెప్పాను కదా, బాధ దుఃఖం ఉన్నది. బాధ పొడిగింపబడితే, బాధ లోతుగా ఉంటే దుఃఖం అంటారు. బాధకు కారణాలు ఎన్నైనా ఉండొచ్చు ఏమో, కానీ బాధ పొడిగింపబడడానికి ఒకనొక మూల కారణం మనపై మనకు తగిన శ్రద్ధ లేకపోవడం. మనం ఇందాక అనుకున్నాం, ప్రతి ఒక్కరికి దుఃఖం అనేది వస్తుంది. ఏం చేస్తాము, ఒక 5 నిమిషాలు ఆ దుఃఖం అనుకోవచ్చు, ఒక గంట సేపు బాధపడచ్చు, 10 రోజులు బాధపడచ్చు. దుఃఖం అనేది ఇంతే ఉంటుంది. కానీ ఏం చేస్తాము, ముఖ్య కారణం ఎవరు, మనమే. దాన్ని ఆ దుఃఖాన్ని బాగా పొడిగించుకుంటాము. కాబట్టి ఏ విషయమైనా గుర్తుపెట్టుకోండి, మనకు మించినది కాదు కదా. మహా అంటే ఏమవుతుంది అనే ధైర్యం తెగిపోతుంది లోపల. ఎంత సమయం దానికి ఇవ్వాలో, గంట సేపు దాని గురించి ఆలోచించినామా, గంట సేపు ఆలోచించినావు పర్వాలేదు. కానీ అంతకు మించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నావు, 4 రోజులు 5 రోజులు ఆలోచిస్తున్నావు అంటే మన ఇంట్లో మనకి కంట్రోల్ లేకపోవడము, దృష్టి లేకపోవడము, ధైర్యం లేకపోవడం. ఎలా ఉండాలంటే నిజంగా మనం ముందుకు పోవాలనుకున్నప్పుడు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఏమవుతుందంటే తెగింపు కూడా మనకు కావాలి.
సార్ పచ్చారు అంటారు, 2 ఆర్ డై మీరు విన్నారా? 2 ఆర్ డై, చేయలేకపోతే చచ్చిపోయి అంతే. ఒకటేమో అనుకుంటున్నాము, ఏ దానికి ముందేదో పొందుతాం మనం, ఏది తీర్చుకోలేము, ఇది చాలా కాదు, అలా ఉంటుంది పరిస్థితి. ఏమనుకోవాలంటే మెదడులో వచ్చి కూర్చుంటుందా ఒక పెద్ద భయంకరంగా దయ్యంగా వచ్చి కూర్చుంటుంది. మనం ఏమి కదా కొన్ని పరిస్థితిలో ఉంటాము. ఏ విషయానికైనా సొల్యూషన్ ఏంటి అంటే ఏమవుతుంది మహా అంటే పోతే లక్ష రూపాయలు పోతుందా, సరే పోనీ, నాకన్నా ముఖ్యం కాదు కదా, తెగింపు చాలా అవసరం. ఈ సత్యం నేర్చుకున్న సమయంలో మనము, సత్య మార్గంలో వెళ్తున్న సమయంలో మనము తెగింపు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది లేకపోతే ఏమవుతుంది, సతమతం అవుతుంటారు లోపల, ఇటు అటు సతమతం అవుతుంటారు, ముందుకు పోలేక. మహా అంటే ఏమవుతుంది అనుకోవాలి. అవునా? మీరే మీ జీవితంలో గమనిస్తే ఏదో అందరికీ ఉంటాయి సంఘటనలు, కానీ అలా అనుకోకపోతే ఏమవుతుంది, అది ఇంకా మనల్ని భయపడిస్తుంది, ఇంకా మనల్ని ఇంకా మెత్తం చేస్తారు, మనకి శక్తి బాగా మనకి తగ్గిపోతుంది. అయితే ఏమైతే ఇక ముందు పోదాం అనుకో. అయితే చూస్తున్నాం సినిమాలో డైలాగ్స్ చూస్తున్నాం. అట్లా తెగింపుడు మనలో కూడా రావాలి. అంటే ఊరికే ధ్యానంలో ఉన్నాము, ఇన్నేళ్ళు ధ్యానంలో ఉన్నాము, సత్యం అనేది మనం నిజంగా తెలుసుకోలేకపోతే ఎన్నో క్లాసులు జరిగినా, ఎంతమంది మాస్టర్స్ వచ్చినా, ఎన్ని చెప్పినా నీ ఒక అడుగు ముందుకు వేయండి, రిస్క్ తీసుకోండి అంటారు కదా, అది తీసుకోండి, మీలో ప్రాబ్లం. రిస్క్ తీసుకోవాల్సిందే, జీవితంలో కష్టపడాల్సిందే, కష్టపడే అంటారు కదా, కష్టపడాలి. వాటి గురించి నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు మన మీద మనము రకరకాల దృష్టి పెట్టుకోవడం. నేను చెప్పిన పాయింట్సే కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మర్చిపోతాము, ఇంకా మళ్ళీ ఏదో వస్తుంది, బెండకాయ వస్తుంది, ఇంకొక ఏదో బీరకాయ ఇంకొక మనకి వస్తాయి కదా. ఇందులో అంత సులభం ఉంటుందా? మన ఆనందం ఉండాలనుకున్నా కూడా, మనం బాగా ఉండాలనుకున్నా కూడా ఇది ఉడికే వస్తుంది. 10 ఏళ్ళ కింద కూడా తీసుకొచ్చి మనం ఉడుకోబెట్టాలి. నిజంగా మనం ఆనందం ఉంటాం, ఆ రోజు చాలా బాగుంటాం, ఈరోజు నాకు ఇందులో చాలా ప్రశాంతం ఉంది, చాలా ఆనందం ఉంది, నాకు ఎప్పుడు చూసినా లోపల కలగడే ఉంటుంది, బాధ ఉంటుంది అని అనుకుంటుంది. అట్లా బాగా అనుకున్నప్పుడు ఏం చేస్తుంది, ఏదో సంఘటన జరుగుతుంది, మీకు అది గుర్తు చేస్తుంది, అంటే మనం డల్లైపోతాం. అట్లా మనకు అన్నీ కూడా మనము గమనించుకుంటూ మనము నేను చెప్పిన పాయింట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఏది అసలైన విషయం ఏంది, ఇక్కడ లోపల బాగుంటే అంతర్గతంగా బాగుంటే, అందుకే అంటారు అంతర్గత ప్రయాణం చేయండి ధ్యానం ద్వారా, అంతర్గతంగా లోపలికి వెళ్ళండి అంటాం. ఏం చేస్తాము, ప్రతి ఒక్క చోట ధ్యానం కూర్చోబెడతా కూర్చుంటాం, ఇట్లా కొట్టుకుంటాం, అలాగే అసలు ఇంకా ఇంట్లో ఏం మిగిలినేమో, అసలు అలా ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో ఏమో, ధ్యానంలో కూర్చుంటాం, మ్యూజిక్ వస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది, కానీ మనం అసలైన ధ్యానంలోకి పోయినాము. నేను అందుకే వస్తే ఏం చేస్తాను, క్లాస్ కన్నా ముఖ్యమో ధ్యానం చాలా ముఖ్యమని ధ్యానం చేయొచ్చు. కానీ ఏం చేస్తామంటే కూర్చున్న సేపుగా ఆలోచన, నిన్న వచ్చి అది ఇచ్చేది నెగ్గించే కదా అని వస్తుంది, అక్కడ వెళ్ళిపోతుంది తాట. అంటే అసలైన ధ్యానం అనేది మనం ప్రశ్నించుకోవాలి, నిజంగా అసలైన ధ్యానం చేస్తున్నామా చెయ్యట్లేదా అసలు. అందుకే చెప్పాను కదా, చేసుకున్నంతసేపు గంట సేపు చేసినా, అర్ధగంట చేసినా, అర్ధగంట ఈ బిజినెస్ లేదు, ఫ్యామిలీ లేదు, ఏం లేదు. పొద్దున మా సార్ ఉన్నారు, మా సార్ కేబీఆర్ పార్క్ వెళ్ళిపోతారు, హైదరాబాద్లో కేబీఆర్ పార్క్ అని తెలిసింది. మేము అన్నాము ఇంట్లో వాళ్ళు, నేను లేదు, నేను కేబీఆర్ పార్క్ పొద్దున పోవాల్సిందే, నాకు మళ్ళీ ఆఫీస్ ఉంటుంది, నాకు నేను 6 నుంచి 7 వరకు చక్కగా ప్రకృతిలో ఉన్నాను, నేను ఉద్దేశిస్తాను. ఇలా మనము ఎన్ని రకాలుగా ఎట్లా ఉన్నామని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళు చెప్పారని నీకు ధ్యాన క్లాస్ కాలేదంటే, నేను రావాలని రెడీనా, నేను మా ఇంట్లో మావాళ్ళని చెప్పి నేను కాలిపోయింది, నా తప్పేం లేదు, నిజంగా నేను రెడీ అయినా, రావాలని రెడీ అయినా కాదు, నేను రాలేదు. అంటే ఇంకోటి చెప్తాం, మనం చక్కగా ప్రచారం చెప్తాము, వస్తామంటాం మనం, కానీ మనకి ఇంకేదో పని వచ్చింది, ఆ పని చెప్పేటాం. ఎందుకు రాలేదంటే నేను చాలా నాకు లాస్ట్లో వచ్చిన నాకు పని, నేను రావాలని కూడా లాస్ట్లో వచ్చింది. అంటే అట్లా చేస్తున్నాము అంటే అర్థం ఏంది, నీ జీవితంలో ముఖ్యమైన దానికి నువ్వు
శ్రద్ధ పెట్టట్లేదు, సమయం ఇవ్వట్లేదు. అందుకే 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 అంటారు, జ్ఞానం తీసుకొని చక్కగా ఒక్క 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 అక్షరమైనా సరే అక్షరాన్ని పెట్టాలి, జీవితంలో పెట్టాలి. అప్పుడే నిజంగా అక్కడి నుంచి ఊరుకున్నట్టు ఆ మార్పు ఉండలేదు. అన్ని ఏది చేయకోకుండా అన్ని పుస్తకాలలో పెట్టేశామనుకోండి, ఎప్పటికీ మాట్లాడాలి. ఇలా క్లాసులు జరుగుతుంటాయి, ఎంతోమంది మాస్టర్లు వస్తూనే ఉంటారు, ఇంకా పెద్ద కార్యక్రమాలు అవుతాయి. చాలా ఘనమైతే చేద్దాం, మనం అన్నీ చేద్దాం. కానీ నేను చూసుకుంటే లోపల దుఃఖం ఉండదు, ఏడుస్తాను. అది కొంచెమన్నా ఆనందం కావాలంటే కొంచెమన్నా ఇందాక నేను చెప్పా మెయిన్ పాయింట్, అడుగు ఒక్క అడుగు అని సినిమా ఉంది కదా, చదువుకుంటే ఒక్క అడుగు అని, ఒక్క అడుగు అనే పాయింట్ మీరు ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక్క అడుగు వేసి తినాల్సిందేమో, ఒక్క అడుగు ముందుకేసామంటే 10 అడుగులు మనల్ని నేచర్ ముందుకు ఇస్తున్నాడు. ఒక్క అడుగు విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత సైలెంట్ వ్యాలీ విషయానికి వస్తే, తెచ్చిన తర్వాత మీకు భూత్పురం మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఆ భూత్పురం హైవే మీద రైట్ సైడ్ వెళ్తే బసవాయిపల్లి అని చెప్పేసి ఒక ఊరు, బసవాయిపల్లి. అక్కడ మేము శంబార పిరమిడ్ అని చెప్పేసి రాబోతుందంటే మౌన ధ్యాన ఆశ్రమం అనమాట. ప్రతి నెల గత 2 నెలల నుంచి సైలెంట్ రిట్రీట్స్ అంటారు కదా, అంటే ఏం చేయాలి, శుక్రవారం రావాలి, సెల్ ఫోన్ ఇచ్చేసేయాలి, సెల్ ఫోన్ ఇచ్చేసుకుంటాం. మళ్ళీ ఎప్పుడు ఇస్తాం, ఆదివారం సాయంకాలం ఇస్తాం. మనకు తెలిసి ఇప్పుడు మనం ఇంకేంతో ఉండలేము, మనము కాసేపు భర్త భార్య లేకపోయినా పడలేదు, కానీ ఫోన్ లేకపోతే ఉండలేము. అవునా, ఫోన్ గుర్తుకుంటాం. మన పిల్లలకు లాస్ట్కి మనము అనిపించాలంటే ఫోన్ చాలా కష్టమైపోయింది. తీసుకుంటాం వెంటనే మన గంట సేపు ఉండలేక మనం తీసుకుంటాం, మనమే ఉండలేము. కాబట్టి ఏం చేస్తామంటే అతి ముఖ్యమైనది సెల్ ఫోన్. కాబట్టి ఈ సైలెంట్ రిట్రీట్స్లో మేము ఏం చేస్తామంటే రాగానే అందరు ఫోన్స్ చేసుకుంటాము. శుక్రవారం సాయంకాలం వస్తారు. విపసన తెలుస్తుంది మీకు, విపసన అంటే మొత్తం మౌనం ఉండిపోతాం ఆ 2 days. ట్రెక్కింగ్ చేస్తాం, ట్రెక్కింగ్ చేసినప్పుడు మౌనంగా ట్రెక్కింగ్ చేస్తాం ప్రశాంతంగా. అంటే అలా ఎందుకు చేస్తాం మనము, 2 రోజులు ఎందుకు మౌనం ఉండిపోతాము? ఈ ప్రపంచం ఎలా ఉంది, నువ్వు బాగా ఉండాలనుకున్నా కూడా నీకు 100 ఆలోచన తీసుకొచ్చే రెడీగా ఉంది, ఎవరో వస్తుంది నీ బ్రెయిన్, నీ మైండ్ జాబ్. కాబట్టి దాన్ని మనము ఎప్పుడు దీంతోనే మనం చేసుకుంటాం. మధ్యలో మనకు బ్రేక్ లాగా ఎలా అయితే మనము సెల్ ఫోన్ మనం రీఛార్జ్ చేసుకుంటామో అలా దీంట్లో ఉంటూ మనం సంసారంలో ఉంటూ, బిజినెస్లో ఉంటూ, లేకుంటే మనం ఇంకో టీచింగ్ ప్రొఫెషన్ అయ్యొచ్చు, ఏదైనా అయ్యొచ్చు. మనము కాసేపు మనకి ప్రశాంతత మనకు రావాలంటే ఏం చేయాలా, సైలెన్స్ ఉండాలి. అందుకే అక్కడ ఈ సైలెంట్ ఏం చేస్తామంటే మౌన ధ్యానం. మీరు అక్కడ చక్కగా ధ్యానం చేసుకోవచ్చు, ప్రకృతిలో గడపచ్చు. చక్కగా ఒక చెప్తాం బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వచ్చి విజిలేస్తాం అనమాట. చక్కగా చేయడం వల్ల హ్యాపీగా ఆనందంగా మీ పాటు మీరు ఆనందంగా ధ్యానం చేస్తుంటారో, ప్రకృతిలో స్పెండ్ చేస్తారో విజిలేస్తాం. అలా 2 ఏళ్ళ నుంచి సైలెంట్ రిట్రీట్స్ అంటారు. ప్రతి నెల అది ఫైర్ పర్మిషన్ జరుగుతుంది, అది రిజిస్టర్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రతి ఒక్క దీనికని నేను ఇన్వైట్ చేస్తున్నాను, సైలెంట్ వ్యాలీకి రమ్మని చెప్పేసి. ఇప్పుడు నాకు నాగరికలు రావడం జరిగింది, నాగరికలు వాళ్ళందరినీ మాస్టర్స్ ఇన్వైట్ చేస్తున్నాను, ప్రతి ఒక్క సైలెంట్ వ్యాలీకి రావాలని. ఈ ఫైర్ అయినప్పుడు ఏం చేస్తారంటే మీరు అక్కడ ప్రజెంట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి రూమ్స్ అన్నీ కూడా వస్తాయి. ఫ్యూచర్లో శంబార పిరమిడ్ రాబోతుంది కాబట్టి 15 నుంచి 20 మందికి మేము అకామిడేట్ చేయగలుగుతాం. టెంట్స్ ఇంకా రూమ్స్ అని రావాలి. ఇప్పుడు నాగరికర్నూలు నుంచి 15 మంది రిజిస్టర్ చేస్తున్నారు అనుకోండి, వేరే వాళ్ళు తగ్గించేస్తాం. అక్కడ ఒక్కొక్క నెల ఒక్కొక్క మాస్టర్ అనుకోండి, వనపర్తి మాస్టర్స్ ఒకసారి, నాగరికర్నూలు మాస్టర్స్ ఒకసారి. మీ జీవితంలో బ్రేక్ తీసేసుకొని వచ్చి 2 రోజులు ప్రశాంతంగా మనతో మనము గడపడానికి ఒక మంచి చక్కటి అవకాశం, చక్కటి ప్రదేశం. ఇదండి ఈరోజు అసలైన ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరు మనకి ఉన్నా లేకపోయినా, భుజం తట్టి చెప్పకపోయినా ఉండకపోవచ్చు కూడా, భుజం తట్టి చెప్పకపోవచ్చు కూడా, మనం భుజం తట్టుకుంటూ మన పని ముందుకు వెళ్తుంటాం. నిరాశ ఎప్పుడు వస్తుంది జీవితంలో, బాగా 20 ఏళ్ళు అయిపోయింది, వచ్చేసింటాము, ధ్యానం చేసింటాం, అక్కడక్కడ ప్రచారం చేసింటాం, కానీ నిరాశ వచ్చేసింది జీవితంలో. ఏముంది ఇంకా ఏదో అన్నట్టు అయిపోతుంది. కొత్త
అందుకే ఎప్పుడు అంటారు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎప్పుడు పత్రికలు ఏమంటారు ఈ రోజు అంటే రేపు ఉండకూడదు అంటారు, రేపు అంటే ఎల్లుండి ఉండకూడదు అంటారు. నేను ఇంట్లో ఉండొచ్చు అనుకుంటే ఇచ్చు మా పాపతో హాయిగా నేను సినిమాకి పోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఏం చేశాను, భిన్నంగా ఆలోచించాను కదా, కొంచెం డిఫరెంట్గా ఆలోచించి నా క్లాస్కి వచ్చినాను. కొత్త కొత్త విషయాలు నా జీవితంలో కొత్త కొత్త విషయాలు చేస్తూ ఉన్నాను. సరే మరి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాను. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది జీవితంలో మనకి విసుగు రాదు. మనకి చేసింది వంకాయ కూర రోజు చేసామనుకో, వంకాయ కూర ఈరోజు చేసి వంకాయ కూర, రేపు వంకాయ కూర చేసి, ఎల్లుండి వంకాయ కూర చేసామనుకో ఏమవుతుంది, వంకాయ తీసుకొని పడేస్తాం, కొడతాం. అలా మనకి ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పరు. ఇప్పుడు గురువుగారు కూడా లేదు, గురువుగారు లేదు కాబట్టి మనం బుద్ధం కొట్టుకొని చదువుకొని మనమే చేయాలి. మీకు నచ్చిన పనులు, మీకు ఇష్టమైన పనులు చేయాలి. సో అందరూ మన సైన్ వారికి వస్తారా? మరి అందరూ ధ్యానంలో కాబట్టి చక్కగా మౌనంలో ఉండగలరు. కొంత వాళ్ళ కష్టం, కానీ అక్కడ మౌనంలో ఉండగలిగే వాళ్ళే రండి. ఇప్పుడు మేడంకి ఫ్లైయర్ పంపించడం జరుగుతుంది, లేకపోతే మనజాకి పంపించడం, అట్లా ఉన్నారు మాస్టర్స్ కూడా పంపించడం జరుగుతుంది. ఎవరైతే మౌనం వచ్చి ఉండగలుగుతారో వాళ్ళు అక్కడ సెల్ ఫోన్ ఇవ్వగలిగిన ఇచ్చేసేసి చక్కగా మౌనం ఉన్న వాళ్ళ సెల్ ఫోన్ ఇవ్వాలంటే భయపడుతున్నాము అంటే అంత అలవాటు అయిపోయింది సెల్ ఫోన్. చెప్పండి చెప్పండి. ధ్యానంలో ఏ విగ్రహాన్ని కానీ ఏ దేవుని కానీ ఊహించుకోవద్దు. శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. అది మనసు పడి విధాలు పోయే కొద్దీ మళ్ళీ ఎరుకతో ధ్యానానికి రాండి అని అన్నారు. ఇంకొక మాస్టర్ ఏమన్నా అంటే ఇంత అదృష్టం మనం ఇంత చక్కటి రోజు మనం ఇట్లా మంచి కార్యక్రమంలో పాల్గొనేందుకు మనందరూ మనకు గట్టిగా చెప్పకపోవాల్సిందే. ఇదే అంటారు, మనల్ని మనము ముందుకు రాకూడదు అంటే ఎవరు రాగరు. ఇక్కడే ఉండాలనిపిస్తుంది, ఎక్కడో ఉండాలనిపిస్తుంది, జ్ఞానం తీసుకోబుద్ధి కాదు, డెవలప్ కాబుద్ధి కాదు, ఏది కాదు. కానీ మనమే ముందుకి రాకోవాలి, పుష్ చేసుకోవాలి. ఎవరు పుష్ చేయాలి, మనం పుష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రెగ్యులర్ మెడిటేషన్ చేస్తున్నాం. గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నాను. ఆ టైంలోనే మూమెంట్స్ బుక్స్ చదివినా చాలా బాగుంది. నిజంగా మనకు అర్థమైంది ఏంటంటే నాకు మేడం విధంగా ఆలోచించలేదు. అంటే అలా సార్ దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఫస్ట్ మనం ధ్యానం చేస్తే ఎక్కడ మార్పు అంటే మన లోపల మార్పు ఉంటుంది. ఫస్ట్ బయట మూలంగా అంటే మనం వేరేస్తున్నాం ప్రతి దాన్ని, కానీ లోపల దాన్ని కనెక్ట్ అయినప్పుడు అది ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా వేస్ట్, ఏం లేదు చెప్తాను అనవసరమైన లోపల తీసుకుంటాం. అవన్నీ వదిలిపెట్టడమే అనే విషయం అర్థమవుతుంది. కానీ ఏదైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అసలు ప్రాబ్లంగా కనెక్ట్ అయ్యింది. మనం రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తున్నాం. ఇంకేంటంటే ఫైనల్గా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి ఇంకా ఇంత మంచిదానికి కనెక్ట్ అవ్వడం చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి దాని గురించి మనకు అర్థమైంది. అనవసరమైన దాని గురించి వదిలేయడం మంచిగా విషయం అర్థమైంది. ఇంకా మన పనులు కూడా హ్యాపీగా అయిపోతాయి. సో మనం రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం వల్ల చాలా చాలా అల్టిమేట్ హ్యాపీనెస్ అనేది మనకు అర్థమవుతుంది. మనం మెడిటేషన్ చేయకపోతే ఎప్పుడు ఉంటామంటే ఏదో ఒకటి ఆలోచించుకుంటుంటాం. ఎప్పుడు మన మైండ్ ఏం చేస్తుంటే మన బాధను తీసుకొచ్చి మనం ఇందులో పెట్టి దాని గురించి ఆలోచించుకుంటారు అనుకుంటా. అంటే మనం ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత ఎగ్జైట్ లైఫ్లో ఉన్నా
అదే తీసుకొచ్చి పెట్టి సొల్యూషన్ కోసం సొల్యూషన్ దొరకదు మనం సొల్యూషన్ కోసం అందరితో చెప్పి మాట్లాడి దాన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మెడిటేషన్ చేస్తే మాత్రం సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మన లోపల నుంచే సొల్యూషన్ వస్తుంది. కాబట్టి మన మైండే మనకు సొల్యూషన్ ఇస్తుంది అన్నట్టు. కాబట్టి అనవసరమైన దానికి కనెక్ట్ కాకుండా హ్యాపీగా ఉండాలని మాత్రం మెడిటేషన్ కంపల్సరీ. ఇంకా శాకాహారం అనేది మనం మెడిటేషన్ రెగ్యులర్గా చేయాలంటే శాకాహారం కంపల్సరీ చేయలేము. లేకపోతే ఏదో ఏదో కోపాలు భయాలు బాగా పెరిగిపోతాయి నాన్ వెజిటేరియన్ ఫుడ్ వల్ల. శాకాహారం చేస్తే అవన్నీ శాకాహారం తీసుకుంటే అవన్నీ రిమూవ్ అవుతాయి. చాలా ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది. ప్రతి దాన్ని ఫోకస్గా కాన్ఫిడెన్స్గా హ్యాపీగా చేస్తాం అన్నట్టు. సో లైఫ్ అంతా చాలా చిన్న విషయం అని అర్థం. మన లోపల ఆనందం పెరిగిపోతుంది. అన్నీ చిన్నగా కనబడుతుంది, చిన్నగా అయిపోతుంటాయి అంతా. ప్రతి దానికి మనం సొల్యూషన్ ఇస్తుంటాం. కాబట్టి హ్యాపీ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ అబ్బాయి ఈ ఏజ్లో స్టార్ట్ చేశాడు, అవునా? అంటే ఏంటి దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఈ మార్పుని ఏమంటారు అంటే ఈ స్వతహా మార్పు కదా, ఇది బయట వాడి మార్పు కాదు కదా, స్వతహా మార్పు అంటారు. అంటే ఇది మనకి చిన్నప్పటి నుంచి మన పిల్లలు నేర్పించాలనుకోండి, చిన్నప్పటి నుంచి మార్చుకుంటూ వస్తారు కదా. వాళ్ళకి ఎప్పుడో అంటే పేరెంట్స్ తెలిసి ఉంటుంది జ్ఞానము, కానీ పిల్లలు అలా మంచి మాస్టర్ అయింటారు, 20 ఏళ్ళు అయింటుంది, కానీ ఇంట్లో పిల్లలు అదే వాతావరణంలో పెరిగింటారు, కానీ ధ్యానం గురించి వాళ్ళందరినీ కూడా ధ్యానంలోకి తీసుకురావాలి. చిన్న ఏజ్ నుంచి, చిన్న వయసు నుంచే ఎప్పుడైతే అది వాళ్ళు చేసుకుంటారో, మార్పులు చేసుకుంటే ఇట్లా కాదు, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇలా వాళ్ళ సొంతంగా రావాలి. జ్ఞానం అనేది ఏంటి? లోపల నుంచి ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి చెప్పగలుగుతాం. అది ఎప్పుడో మనమే చెప్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఏదో ఒక చోట జీవితంలో వాళ్ళకి కష్టం నుంచి పడుతుంది. అది అన్నట్టు అన్నిటికీ ఇవ్వాల్సిన సంపద ఏది పిల్లలకు మనం అంటే ఇల్లు ఇవన్నీ పక్కన పెడితే అసలైన సంపద ఏంటి? జ్ఞాన సంపద మన పిల్లలకి ఇవ్వగలిగితే వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆనందంగా బతుకుతారు. దాన్ని పట్టుకోండి. మధ్యలో ఏది వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కోండి, ఏది పర్లేదు, ధైర్యంగా ఉంటాను. దండి ఆస్తున్న వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు. ఒకసారి మామూలుగా ఉన్న జీవిస్తున్న చాలా ధైర్యం ఉంటాడు. ఆయనకి ఏమో ధైర్యం, ఆయనకి ఏముంటుంది ధైర్యం పడుతున్నాను అనుకుంటాము. ధైర్యం పోతుంటారు, ఎట్లా ధైర్యంగా ఎదుర్కొంటుంటాడు. జ్ఞానం అనేది వస్తే, ఈ జ్ఞానం అనేది మీకు తెలుసు కదా, చాలా అపారమైంది. ఈ కొంచెం తీసుకొని అంటే ఏమవుతుంది? కొంచెం ఆనందం వస్తుంది. అన్ని విషయాల్లో ఆనందం ఎట్లా వస్తుంది? శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఇందాక సార్ చెప్పాడు, మంచి మాట చెప్పాడు, భగవద్గీత చదవండి అన్నారు. ఒకప్పుడు భగవద్గీత చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు చాలా ఎపిసోడ్స్ రూపంలో వచ్చింది. భగవద్గీత తప్పకుండా అందరూ చదవాలి, మంచి మంచి పుస్తకాలు అందరూ చదువుతూ రావాలి. జ్ఞానం అనేది వస్తుంది. ఒక విషయంలో మీకు ఆనందం అవుతుందా? మనం ఏమైనా పరిష్కరించినప్పుడు సొంతంగా మనము కష్టపడిన, అబ్బా నా సమస్య నేనే పరిష్కరించుకున్నాను, అలా ఎంత ఆనందం అవుతుందా? వేరే వాళ్ళు తీస్తారు వచ్చి, కానీ అంత హ్యాపీనెస్ ఉంటుంది. బొమ్మరి సినిమా ఉంది కదా, ఎప్పుడు తండ్రి కొడుకు చెప్పుకుంటాడు, కొడుకు అసలు అవకాశం వేయడు, నేను పరిష్కరిస్తా, నాన్న కూడా లేదని, నేను పరిష్కరిస్తాను, నేను ఉన్నాను గట్టిగా అని చెప్పి. మన పిల్లలకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వేరే వ్యక్తికి తెలియకపోవచ్చు, మనం జ్ఞానంలో ఉన్న అంటే మనం పేరెంట్స్ మనకు జ్ఞానం ఉంది. పిల్లలు వీలైనంత వరకు మనం సలహాలు ఇవ్వకూడదు. మా సార్ ఎప్పుడు మా పాపకి నువ్వు బాగా చదువుకోవాలి ఎప్పుడు సలహా చెప్పాడు. ఆ అమ్మాయి పట్టుకు అమ్మాయి చదువుతాడు, ఆ అమ్మాయి తిప్పులు అమ్మాయి పడతాడు. ఏ కష్టం వచ్చినా ఏమొచ్చినా ఆ చిన్నప్పటి నుంచి ఇండివిజువల్గా మా బాబా డెవలప్ అయితే వచ్చింది. ఇలా అప్పుడు ఏంటి, ఇప్పుడు మేమేం చెప్పట్లే అమ్మాయికి, ఎంత సమస్య వచ్చినా అమ్మాయికి మేమేం పోతాం, మేము చెప్పాలని, మేము తీర్చాలని మేమని చెప్తాం. ఏం అసలు నా సమస్య నేను తీర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి సమస్య ఆ అమ్మాయి ఎదుర్కోవడం అనేది చిన్నప్పటి నుంచి మొదలైంది. ఆ యుద్ధం అంటారు కదా, ఆ యుద్ధం స్వేచ్ఛ ఇవ్వాలి. తల్లిదండ్రులు ఉన్నా మనం చక్కగా వాళ్ళకి సంరక్షించవచ్చు, కానీ వాళ్ళకి ఫ్రీడమ్ చాలా ఇవ్వాలి. మనం అవసరం అయితేనే మనం ఇవ్వాలి, వాళ్ళు అవసరం అయితే లేకుంటే ఇది ఎదగలిగి ఇలాగే పెరిగిపోతారు, సమాజంలోకి వెళ్తారు. రేపు ఎన్నో కష్ట నష్టాలు మనం చూస్తున్నాం. పిల్లలు ఎంత అవస్థపడుతున్నారు ఎడ్యుకేషన్ పరంగా కానీ, మానసికంగా కానీ, పిల్లలు మానసికంగా కానీ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళకి డబ్బులు లేకనా, హోదాలు లేకనా, కాదు లేకనా, మానసిక ఎందుకు పిల్లలంతా గమనిస్తే జీవితంలో చాలా బాధపడుతున్నారు. చిన్నప్పటి జ్ఞానం లేకపోవడం. అందుకే తప్పనిసరిగా చిన్న వయసు నుంచి 4 ఏళ్ళ 5 ఏళ్ళ వయసు నుంచి మనము ధ్యానం నేర్పించాలి.
వాళ్ళు సొంతంగా పరిష్కరించుకునేకి మనం అవకాశం తప్పకుండా మన తల్లిదండ్రులకు ఇవ్వాలి. మనం మధ్యలో రాకూడదు. మా అమ్మాయి ఏమనింది, ఇంజనీరింగ్లో నేను సివిల్ తీసుకుంటాను. మా అమ్మాయి లేదు నేను సివిల్ తీసుకునే లేదు, నువ్వు ఏ తీసుకోవాలి. ఇప్పుడు అదే ట్రెండింగ్. ఇప్పుడు వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే ఆ రకంగా మనం పోయించి స్వేచ్ఛ మనం ఇవ్వాలి. మనకి కనీసం కొంచెం జ్ఞానం మనకు వచ్చింది కదా, కొంచెం నేర్చుకున్నాం మన సార్ దగ్గర నుంచి మన సార్ దగ్గర నుంచి, ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు సొంతంగా ఆలోచించుకునే శక్తి మనకి ఇవ్వాలి. వాళ్ళకి ఓన్ డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళకి ఏది కావాలంటే అది చేసే స్వేచ్ఛ మనం ఇవ్వాలి. మనం సపోర్ట్ ఇవ్వాలి పేరెంట్స్ కానీ. అది చేయగలిగితే రేపు ఎంత పెద్ద సునామీ వచ్చినా కష్టం వచ్చినా వాళ్ళు ఎదుర్కొనే శక్తి వాళ్ళకి ఉంటుంది. ఇది చాలా ముఖ్యం. మనం ఉన్నా కూడా మనం ఎక్కడో తప్పులు చేస్తూ ఉంటాం. మనము వెంటనే మనము పోవాలని చూస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం. నేను ఉన్నానని చెప్తుంటాం వాళ్ళకి. అవసరమైతేనే మనం వాళ్ళకి అంశం అడిగితేనే మనం వాళ్ళకి ఏమైనా చెప్పాలి. ఇలా యూత్ చాలామంది మన పిల్లల్ని మనం ఇంకా తీసుకురావాలని, వాళ్ళు ఎక్కడున్నా ఏ ఉద్యోగాలు చేస్తున్నా ఏం చేస్తున్నా కూడా ఈ ధ్యానం అనే దాన్ని పక్కకు పోకుండా చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి అందుకే ఈ వాతావరణంలో ఇప్పుడు మా అమ్మాయి మీ సారు మేము ఆ వాతావరణంలో పెరగడం వల్ల మా అమ్మాయి ఎప్పుడు చిన్నప్పుడు చూసేది క్లాసెస్ అంటే వాళ్ళందరూ అదే పనిలో ఉన్నాం కదా, పత్రి సార్ ఇంటికి వచ్చేవాళ్ళు అంత అమ్మాయి అంతా చూసేది. ఇప్పుడు ఏమైంది, ఆ అమ్మాయి చెప్పకనే అమ్మాయి ధ్యానం చేస్తుంది, ఆ అమ్మాయి చెప్పకనే మా అమ్మాయి పుస్తకం తీసి చదువుతున్నాం. మేము మా అమ్మాయి దగ్గర చిన్న విషయాలు నేర్చుకుంటున్నాం కూడా. మరి మీరు చెప్పండి, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇలా పెరిగితే ఎలా ఉంటుంది, రేపు పొద్దున వాళ్ళకి 17 ఏళ్ళు 16 ఏళ్ళు వయసు వచ్చేసరికి వాళ్ళు ఎంత ధైర్యంగా తయారవుతారు, దేనికి భయపడరు. కాబట్టి మనం ఒక్కరే ధ్యానంలోకి వస్తే కాదు, క్లాస్కి వస్తే కాదు, మనం పిల్లలు తప్పకుండా తీసుకోవాలి. పెద్దగానికి రారు అంటే కూడా రాదు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ చదువులు ఎన్నో ఉంటాయి. ఇంత వీలైతే ఎప్పుడు జ్ఞానం తెలిస్తే అప్పటి నుంచి పిల్లలు తీసుకురావాలి. థ్యాంక్ యూ. ఇందాక నేను చెప్పాను, మన గ్రూప్లో మీకు క్యూఆర్ అది ఉంటుంది కదా, మీకు అది దాన్ని స్కాన్ చేసుకోండి. మీరు గ్రూప్లో మీకు ఫస్ట్ జాయిన్ అవుతే మీకు అన్ని అప్డేట్స్ మీకు వస్తాయి. తప్పకుండా అందరూ మీరు దాన్ని స్కాన్ చేసుకోండి. మేము పంపిస్తాను, గ్రూప్లో స్కాన్ చేసుకోండి. మేడం మీరు మాట్లాడతారు, వరద మాట్లాడుతుంది. మేము ఆల్రెడీ పిల్లలు ఎందుకు మారినా వస్తారన్నమాట. రీజన్ చెప్పుకోలేదు, మాంసాలు శాఖగా చెప్తారు కానీ నా రూపాయలు మనకు మన శరీరం పైన మన మనసు పైన ఎలా ప్రభావం తెలుసుకుంటే చెప్పారండి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సార్ ఎన్నో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ధ్యానం? ఫస్ట్ బుద్ధుడు ఎన్నో ఉంటాయి కదా రకరకాల శ్వాస, ఇంకొక ఉంటుంది, అది ఉంటుంది, ఎన్నో ప్రాక్టీస్ చేసి బుద్ధుడు లాస్ట్ తీసుకొచ్చిన సులభమైన మార్గం ఏంటి అంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. కాబట్టి చక్కగా అది ఎవరు చదువుకున్నారు? మన పత్రి గారు మన అందరికి ప్రపంచానికి అందించారు. కాబట్టి కన్ఫ్యూషన్ ఏమీ లేదు. మనం ఒకప్పుడులాగా మనకు మాస్టర్స్ ధ్యానం అంటే ఏంది, బిగబట్టుకోవాలా బిగించుకోవాలా అని తెలియకపోతే మనం బాధపడాలి. వాళ్ళంతా మనకి ఇచ్చేసారు, జ్ఞానం ఇచ్చేసారు. ఏంటి? ఆనాపానసతి మెడిటేషన్, రైట్ వే ఆఫ్ మెడిటేషన్ ఇచ్చేసారు. ఒకటే ఉంది ధ్యానం, అంటే చక్కగా చేయాల్సిన ధ్యానం సులభమైన మార్గం ఏంటి అంటే ధ్యానం అంటే శ్వాస అని తెలుస్తుంది. అందుకే పత్రిక చెప్తారు, అన్ని పెట్టుకోవాలని రూపంలో సార్ చెప్పలే, నీ శ్వాసే నీ గురువు అన్నారు సార్. నీ శ్వాసే నీ గురువు. కాబట్టి ఏ రూపం అవసరం లేదు, చక్కగా నీ శ్వాసే నీ ఉంది, అదే నీ గురువు. దాన్ని గమనించాలి. రకరకాల 100 రకాల ధ్యానం అవసరం లేదండి. చక్కగా అట్టిపడి వదిలించారు కదా, చక్కగా మనకి పత్రి గారు వదిలించారు. దాన్ని మనము చక్కగా ఫాలో అయితే చాలు, కన్ఫ్యూషన్ ఏం అవసరం లేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, దాన్ని ఫాలో అవుతాం. సో అందరికి సైడ్ పని వచ్చేసా. తర్వాత ప్రకృతి ఉమామేష్ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ అందరికీ తెలుసు కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్ వీడియోస్, పిఎంసి ఛానల్, ఇంగ్లీష్ వీడియోస్, తెలుగు వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకోటి మనకి గ్రూప్ ఉంది కదా, గ్రూప్ మనం స్కానర్ గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. అంటే ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏంటంటే కరెంట్ వ్యాలీలో జరిగే ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు
నా క్లాసెస్ కానీ మా సార్ మోహన్ సార్ క్లాసెస్ కానీ ఏమి కూడా పీడిఎఫ్ మాదొక టీం ఉంది. 2018లో పత్రి సార్ అడగడం జరిగింది మా సార్, నేను పెట్టాలనుకుంటున్నాను గ్రూప్ అని చెప్పేసి. ప్రకృతి విజ్డమ్ ప్రకృతి ఫౌండేషన్ గ్లోబల్. దాంట్లో చాలా మంది ఏం చేస్తే మాస్టర్స్ మీద జాయిన్ అయ్యి ఇలా పుస్తకాలు ఏదైతే ఉందో మన భిన్నంగా ఆలోచించే పుస్తకాలు కానీ అన్నీ చక్కగా చదివి వెంటనే వెళ్ళిపోవాలి వాళ్ళ ఊర్లోకి, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఇలా చెప్పాను. వెంటనే వెళ్ళిపోతే వాళ్ళకి చాలా ప్రమాదాలు వస్తాయి, మన కష్టం వస్తుంది. కొంతమంది మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు ఎన్నో గ్రామాలకు వెళ్ళి వాళ్ళు జ్ఞాన ప్రచారం చేయండి. ప్రతి సంవత్సరం కట్టాల్లో మీకు తెలిసే ఉంటుంది, మనము ధ్యానం ఫ్రీగా పుస్తకాలు పంచుతాము. 50,000 పుస్తకాలు కాపీ వేరైంది వరకు పంచడం. ప్రతి సంవత్సరము మనం ఈ కట్టాల్లో 4,000 నుంచి 5,000 వరకు మనం అందరికీ ధ్యానం ఫ్రీగా పుస్తకాలు పంచుతుంటాం. ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ మా టీము ఇలా అన్ని ప్లేసెస్కి వెళ్ళి చక్కగా ధ్యానం చెప్తుంది. ఎంతోమందికి తెలియజేసింది జ్ఞానం అంటే ఎలా ఉంటుంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి జీవితంలో. మీకు అర్థమైంది కూడా ఈరోజు అర్థమైందండి.